రైట్, ఇక వార్తలోకి వెళ్తే ఖమ్మం జిల్లాలో ఒక సంచలన సంఘటన కలకలం రేపుతుంది. కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనార్టీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడి ఆగడాలు వెలుగు చూశాయి. నిన్న పాఠాలు చెప్పవలసిన గురువే కీచకుడిగా మారడంతో ఆ బాలుడి జీవితం అతలాకుతలం అయిపోయింది. అక్కడ చదువుకునేటువంటి బాలుడి జీవితం, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలుడిని అదే పాఠశాలకు చెందినటువంటి జువాలజీ టీచర్ లైంగికంగా వేధించినట్లుగా తెలుస్తుంది. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క వేధింపులు కొనసాగుతున్నాయని బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పారు. ఇక టీచర్ ప్రభాకర్ తనను తరచూ వేధిస్తున్నాడని కూడా ఆ మైనర్ బాలుడు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్ళినటువంటి ఆ మైనర్ బాలుడు సెలవుల తర్వాత స్కూలుకు వెళ్ళనని కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకని అడిగితే టీచర్ చేస్తున్నటువంటి లైంగిక వేధింపుల గురించి పూర్తిగా చెప్పడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు, ఆగ్రహానికి కూడా గురయ్యారు. తమ కొడుకు చెప్పినటువంటి సమాధానంతో వారు ఒక్కసారిగా షాక్ కూడా అయ్యారు. వెంటనే పాఠశాల ప్రిన్సిపల్తో పాటు కొనిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొనిజర్ల పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడు జువాలజీ టీచర్ ప్రభాకర్ పైన పోక్సో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం పైన ఉన్నతాధికారులు కూడా కఠినంగా వ్యవహరించారు. నిందితుడైన టీచర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. తనపైన పోక్సో కేసు నమోదు కావడం, అలాగే ఉద్యోగం కోల్పోవడంతో టీచర్ ప్రభాకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విషయం బయటికి రావడంతో పరువు పోతుందని భావించాడు. ఈ క్రమంలోనే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న టీచర్ను హుటాహుటిన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఒక చిన్నారి పైన వేధింపులు, ఆ తర్వాత టీచర్ ఆత్మహత్య సంఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది ఇంకా దర్యాప్తు దశలో ఉంది కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒక బాలుడి పైన, మైనర్ బాలుడి పైన టీచర్ అఘాయిత్యం చేసినట్టుగా వచ్చినటువంటి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ టీచర్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడం, దాంట్లో ఆరోగ్యం విషమించి మృతి చెందినటువంటి ఘటన అయితే సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా ఆ రెసిడెన్షియల్ స్కూల్ పరిసరాలు మొత్తం కూడా తీవ్ర విషాదంలోకి మునిగిపోయాయి. అంతేకాకుండా ఈ యొక్క సంఘటనలు వరుసగా జరిగినటువంటి 2 సంఘటనలతోటి మిగతా విద్యార్థులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మిగతా ఉపాధ్యాయులంతా కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ అయితే కన్ఫ్యూజన్ కొనసాగింది. ఏదేమైనా కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే ఈ యొక్క వార్త ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.